రైతు సోదరుల స్వాగతం. వ్యవసాయ రుణాలు మరొకసారి మాఫీ చేయబోతా ఉన్నారు అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో ముఖ్యంగా వస్తున్న వార్తల్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2009 ఎన్నికలకు ముందు ఒక దఫా రుణమాఫీ చేశారు. ఇక అంతకుముందు దాదాపుగా 20 సంవత్సరాల ముందు విపి సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఒకసారి రుణమాఫీ జరిగింది. వ్యవసాయ రుణాలు, అది కూడా లిమిట్ ఉంటుంది. ఒక సమయంలో ₹1,00,000, ఒక సమయంలో 30,000 అలా పెట్టారు. ఇక మరొకసారి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మాఫీ చేయబోతా ఉంది అని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారు. దీని మీద ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద కానీ, ఆర్థిక శాఖ వద్ద కానీ ఇలాంటి ప్రతిపాదన, ఆలోచన లేనే లేదు. వ్యవసాయ రుణాలు రద్దు చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. వ్యవసాయ రుణాలు రద్దు చేసిన ప్రతిసారి బ్యాంకింగ్ వ్యవస్థ, ముఖ్యంగా సహకార బ్యాంకులు కుప్పగొలుతా ఉన్నాయి. సహకార బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవడం చాలామంది, ఇక రుణాలు రద్దు చేయకపోతారా అంటూ వెయిట్ చేస్తూ ఉన్నారు. దీంతో ఆ బ్యాంకులు మరలా రుణాలు ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోతా ఉన్నాయి. ఈ విధంగా రుణాలు రద్దు చేసుకుంటూ పోతే బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పగొలే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి అవకాశాలు లేవు అనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంగా ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడైనా రైతు రుణాలు మాఫీ చేస్తారో అది ఇదని వార్తలు వస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. అలాంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద లేదు. రాబోయే రోజుల్లో కూడా రైతు రుణమాఫీ అనే ఆలోచనే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం కూడా లేదు.